శ్రీపాదరాజం శరణం ప్రపతే. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. మాఘపురాణం 23వ అధ్యాయం. దేవేంద్రునకు గాడిద ముఖం పోయిన విధం. మునులారా, తుంగభద్రా నది పరిసరమున భాస్కర రహితుడు అనే బ్రాహ్మణుడు గురుకుల ఆశ్రమమును నిర్మించుకొని మన్మథబాణ అను పేరుగల సుందరితో కాపురం చేయుచు సదాచారమున ప్రవర్తించుచు ఉండెను. మన్మథబాణయు నిజంగా మన్మథబాణం వంటి సౌందర్యాతిశయం గల కాంత అగుటచే ఆమెను గాంచిన వారందరూ మోహితులు అగుచుండిరి. ఒకప్పుడు రుతిమతి అయిన మన్మథబాణ తుంగభద్రా నదిలో స్నానం చేసి ఇంటికి వచ్చి బాల సూర్యకిరణములలో ఏకవస్త్ర ఐతల వెంట్రుకలను ఆరబెట్టుకొనుచుండెను. ఆ సమయమున దేవేంద్రుడు దిక్పాలకులతో కూడి గగనయానమున రాక్షసుల మీదికి యుద్ధమున కేగుచు భాస్కర రహితుని ఆశ్రమ మీదుగా వచ్చుచున్న దేవేంద్రుడు యువతి రూప లావణ్య సంపదనగాంచి కామించి సమయం కాదని యుద్ధమునకు పోయెను. ఆ యుద్ధములో దేవేంద్రుడు జయము పొంది తన వారందరినీ తిరిగి స్వర్గమునకు పంపి తాను మాత్రం భాస్కర రహితుని ఆశ్రమ ప్రాంతం అదృశ్యంగా మన్మథబాణ ఏకాంతమునకై సమయం చూచుచూ ఉండెను. రాత్రి 3వ జామున భాస్కర రహితుడు నిద్ర మేల్కొంచి వేదాధ్యాయన పాఠశాల యందున్న వారిని మేల్కొల్పుటకు వెళ్ళిన వెంటనే దేవేంద్రుడు సందేహముగా ఇంటిలో ప్రవేశించి మన్మథబాణను గాఢాలింగనం చేసుకుని ఆమె సహించలేక విడిపించుట ప్రయత్నించినది. సాధ్యం కాక ఇంద్రుడు కామం తీర్చక తప్పదయ్యను. పాకశాసనుండు తన కార్యం ముగించుకొని వెలుపలికి పోవు సమయమున భాస్కరహితుడు తిరిగి వచ్చి సురనాథుడి యక్రమ కార్యమంతయు గ్రహించి, ఓయి మూర్ఖ, నీ దుష్కార్యములకు మమ్ము పోయి బ్రాహ్మణాంగనలే కావలయునా? నీవు కరాసనం అంటే గాడిద ముఖం పొందెదువుగాక అని శపించి తన భార్యను నీవు చుట్టూ రాతివి కమ్ము అని శపించెను. దేవేంద్రుడు భయము పొంది, స్వామి, నా అపరాధం మన్నించి శాపముక్తికి మార్గం ఎరిగింపుము అని ప్రార్థించగా, నా భూసురుండు కరుణించి, ఇంద్ర, మాఘమాస వ్రతం ఆచరించిన గాని నీ శాపంబు తొలగు అని చెప్పి వానిని పంపించిన తర్వాత మన్మథబాణయు, నాథ, ఇది నా స్వయంకృతాపరాధం కాదు, నన్ను దయచూడు అని ఆ విప్రుడు నిజం గ్రహించి, తరుణి, శాపం తప్పదు కదా, ముందు గౌతముని సూర్య జయంతి చేయుటకు ఈ తుంగభద్రా నదికి రానుండెను. వాని వలన నీకు నిజరూపం పొందునని వచించెను. విప్రశాపమున దేవేంద్రుని మేనంతయు యథావిధిగానున్నదే కాని ముఖం మాత్రం గాడిద ఆకారం పొందింది. లంబోష్టము దీర్ఘకర్ణంబులతో తానింక స్వర్గంనకేగ మనసొప్పక చింతించుచు మర్త్యలోకమునందే తిరుగుచూ ఉండెను. దేవేంద్రుడు స్వర్గమునందు లేదని వినిన శత్రువులు తిరిగి స్వర్గం మీద దాడి చేసి దేవతలను హింసించుచూ ఉండిరి. శచీదేవి పతి జాడ తెలియక విలపించుచుండగా సురులందరూ పోయి బ్రహ్మదేవునితో చెప్పిరి. బ్రహ్మయు ఇంద్రుని విధం తెలియక వైకుంఠములకు పోయి శ్రీమన్నారాయణునితో చెప్పుకొనిరి. మాధవుడు అంతటా ఆలోచించి, బ్రహ్మాది దేవతలారా, శచీపతి బ్రాహ్మణ శాపం చే భూలోకమునందే కరాసనం పొంది తిరుగుచూ ఉన్నాడు. మీరు వెంటనే వానిని వెలికి పట్టుకొని మాఘమాస ప్రకారం ఆచరింపుడని చెప్పగా, వారందరినూ రయంబున అరణ్యంలోనున్న వాసవుని పట్టి ఏల నది ముంచి స్నానం చేయించిరి. మాఘమాసం వచ్చిన తోడనే దేవేంద్రుని పాదగయ తీర్థమున ముంచి కుకుటేశ్వరుని కుంతి మాధవ స్వామిని పూజింపచేయగా, ఒక పక్షదినంలో ఇంద్రుడికి గాడిద ముఖం మొగంబున పోయి నిజావనం నూతనోత్తేజం కలుగుట చూచి ఎల్లరూ ఆశ్చర్యమునందిరి. ఇది ఇటునుండగా గౌతమ మహర్షి
ప్రతి నది అందును వరుసగా సూర్య జయంతి చేయుచు నియమమున ఆ 7 నర్మదా నదికి వచ్చి నదీ జలములలో స్నానం హరిహరుల జానించి ప్రతి నియమంబులు బ్రహ్మయజ్ఞము పితృతర్పణములు దానములు పూర్తి చేసిన సమీపముననున్న ముని ఆశ్రమమును సమీపించుచున్న వారి పాదధూళి తగిలి శిలాకృతిగానున్న మన్మథబాణ మనుష్యకాంతి అయి నిలిచినది. ఇది ఏమి వింతయని చూచుచున్న మునితో నా ఎంత జరిగినదంతయు తెలిసిన తన ఆశ్రమమునకు కొనిపోయి భాస్కరహితుడును గౌతమముని పూజించి, మహాత్మా, మీ మాఘమాస వ్రతంబు పూర్తిగా జరుగు వరకు మా గృహమునందే నిలువుడు అని వేడుకొనగా గౌతముడు అందుకు అంగీకరించను. శ్రోతలారా, మీకు అనుమానం ఎందుకు? ఆ గౌతమముని ఇవుడుందే ఉన్నందున నిజానిజంబులు మునినే అడుగుమని సూతుడు పలుకగా మిగిలిన మునులందరూ గౌతముని వంక చూచిరి. గౌతమ మునియు సూత మహర్షి చెప్పినదంతయు నిక్కమని ఒప్పుకొనెను. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః.